హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి సమాచారం అందుతుంది. డిసెంబర్ 12 రెండవ లక్ష్మీ వారం. ఇలా ఈ విధంగా పూజ చేసి చూడండి. 7 తరాల ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఈ మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది. మాసాల్లో అగ్రగామి అయిన మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందంట. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి మనం ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీదేవి యొక్క పూజని మనం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. అత్యంత పవిత్రమైన రెండవ లక్ష్మీ వారం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవిస్తుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. విశేషించి ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లల్లో దరిద్ర బాధలు అస్సలు ఉండవు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డిసెంబర్ 12 గురువారం నాడు రెండవ లక్ష్మీ వారం. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. రెండవ లక్ష్మీ వారం సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం నాడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి డిసెంబర్ 12 గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో 2 స్పూన్ల కల్లుప్పును వేయండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత శుచిగా తలస్నానం చేయండి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు. నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలని గుర్తుంచుకోండి. ఏ ఇంటి గుమ్మం ముందు అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. మీ పూజా గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోండి. మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లే అని వేద పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఆ అమ్మవారిని పూజించాలి. ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పువ్వులతో అలంకరించుకోండి. ఎర్ర గులాబీ పువ్వులన్నా తామర పువ్వులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. అలాగే తామర పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో
లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండిలో పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేయండి. ఆ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లను పెట్టండి, గంధం పెట్టండి. అందులో ఆవు నెయ్యి పోసి 5 వత్తులను వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతాల్లో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. రెండవ గురువారం రోజున బెల్లం పరమాన్నం లేదా అట్లను నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మార్గశిర మాసంలో ఇలా ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రం, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా జపించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటాయి. ఉదయం పూట ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను తప్పనిసరిగా వెలిగించండి. రెండవ లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్లే. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేసి పూజ చేస్తే ఇక మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమలను సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి కోట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపం పెట్టండి. లేదంటే కనీసం లక్ష్మీ వారాల్లో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. అలాగే కుదిరితే మార్గశిర మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకోండి. మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి. లేదా కనీసం లక్ష్మీ వారాల్లో అయినా పూజించండి. తాబేలు అంటేనే విష్ణు స్వరూపం. శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీరు చేసే పూజలు లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని మీ పూజా గదిలో పెట్టుకోండి. అలాగే గురువారం నాడు చేసే లక్ష్మీ పూజలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోండి. లక్ష్మీ పూజకు ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయండి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలను వేసి గణపతికి ఎర్రని పుష్పములను సమర్పించండి. తర్వాత గణపతికి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ధూపదీపాలను సమర్పించండి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని పూజ ముగించుకోవాలి. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురువారం నాడు 5గురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు స్వీకరించండి. ఆఖరి వారం మాకు కుదరదు అనుకుంటే మీకు కుదిరిన ఏదో ఒక లక్ష్మీ వారం రోజున ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వండి. మీ జీవితంలో ఉన్న కష్టాలని త్వరగా తొలగిపోవాలంటే మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళండి. నదీ స్నానం చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలోనే గంగాజలం కలుపుకొని చేయవచ్చును. లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వారికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం రోజు తలకు నూనె మాత్రం రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోవడం, చిక్కులు విప్పుకోవడం వంటివి కూడా చేయకూడదు.
ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో పడుకోకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి యొక్క ఈశాన్య మూలన పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. యాలకులను డబ్బులు ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక 5 యాలకులు తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం దగ్గర 5 యాలకులను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోండి. మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది. తద్వారా మీకు డబ్బు కష్టాలు ఉండవు. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి బీరువాకి మనం గంధంతో స్వస్తి గుర్తులను వేసి గంధం బొట్లను పెట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను కూడా అనుభవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.